సారేపోతు విధవరాలు దేవునికి విధేయురాలు, అందుకే పోషించబడ్డాడు. ఏలియా కూడా పోషించబడ్డాడు కరువులో, ఆయన దేవునికి విధేయుడు. ఆయన కూడా ఎవరికట? దేవునికి విధేయుడు. దేవుని మాటలు ఎవరు వింటారో దేవుడు వారిని కరువు రానివ్వడు. కరువు కాలంలో సమృద్ధిగా పోషిస్తాడు. ఈ రాత్రి దేవుడు ఎవరి గురించి ఈ మాట చెప్పమన్నాడో నాకు తెలియదు, మీలో ఎవరి గురించి దేవుడు ఈ మాట పలికిస్తున్నాడో తెలియదు. కానీ ఈ రాత్రి దేవుడు సూటిగా నీతోనే చెప్తున్నాడు, ఇదిగో నేను సారేపాతు విధవరాలను పోషించినట్టు నేను పోషించగలను. ఏలియాను పోషించిన దేవుడిని నిన్ను కూడా నేను పోషించగలను. నీవు నా మాట విన్నంత కాలం, ఎప్పుడట? నీవు నాకు భయపడినంత కాలం, నువ్వు నా మాటకు విధేయత చూపించినంత కాలం, నీవు నా మాటకు నీ తల ఊగినంత కాలం, ఎంతవరకు అయితే నా మాటను ప్రకారంగా బ్రతకగలుగుతావో అంతవరకు కూడా నిన్ను చేయి విడువక పోషిస్తాను, చేయి విడువక నిన్ను పట్టుకొని ముందుకు నడిపిస్తారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏలియాను ఆ విధంగా నడిపించాడు, సారేపాతు విధవరాలను దేవుడు ఆ విధంగానే నడిపించాడు.